మహిళలకి ఆడబిడ్డలకి ఇంట్లో ఉంటే రక్షణ లేదు, స్కూల్కి వెళ్తే రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, హోంమంత్రిగా అనిత గారు అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, అత్యాచారాలు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, ఎంత దారుణాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఒక ఫెయిల్యూర్డ్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు, ఒక అసమర్థ హోంమంత్రి అయిన అనిత గారు పేరు తెచ్చుకోవడం జరిగింది. పాలన వీళ్ళు గాలి కొదిలేసి, మహిళల రక్షణ గాలి కొదిలేసి వాళ్ళ సొంత పనుల్లో బిజీగా ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో నేను చెప్పడం కాదు, ప్రభుత్వము తమ సొంత సర్వేలోనే ఈ విషయం ప్రజలే చెప్పిన విషయం మనం చూడొచ్చు. ఎందుకంటే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది, అందులో 21 జిల్లాల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వే రిపోర్ట్లో తేలిందనే విషయం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తెలిసింది. అంటే మీ సొంత సర్వేలోనే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ మీద అసంతృప్తితో ఉన్నారు, మహిళల భద్రత గాలి కొదిలేశారు అనే విషయం స్పష్టమైంది. నిజంగా ఇది సిగ్గు చేయటని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ హోంమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, గంజాయిని మేము 100 రోజుల్లో రూపుమాపుతామని. మొన్న కూడా చెప్పారు గంజాయి అసలు ఈ రాష్ట్రంలో లేదంట. ఆవిడ ఆ మాట చెప్పి 24 గంటలు కూడా కాలేదు, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మదనపల్లిలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగి హత్య చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలా జరిగిన హోంమంత్రి ఒక మహిళ ఉండి కూడా వెళ్ళి అక్కడ పరామర్శ చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే శ్రీకాకుళంలో మనం చూసాం, ఒక గిరిజన్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ హోంమంత్రి గారు ఎక్కడా కూడా స్పందించట్లేదు. అంటే ఎంత నిర్లక్ష్యమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇలా పాయకరావుపేట సంఘటన, హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన, ఇలాంటి ఘటన చూసాం. తర్వాత మొన్ననే మన విశాఖపట్నంలో ఒక మహిళను ఎంత దారుణంగా ఒక వ్యక్తి చంపేసి సగం పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు, సగం పార్ట్ ని బయటికి పడేశాడు. అంటే మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉందో ఈ కూటమి పాలనలో మనకు అర్థమవుతుంది. అలాగే నిన్న విజయవాడలో చూస్తే యువకులు ఎంత దారుణంగా అంటే, సినిమాల్లో గ్యాంగ్ వార్ తరహాలో జీపులతో గుద్దుకుంటూ బేభత్సం సృష్టించారు విజయవాడలో. మరి ఈ పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను అడుగుతున్నాను. అదే విజయవాడలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు కలిపి మొన్ననే గత కొద్ది రోజుల క్రితం ఎంత ఘోరంగా ర్యాలీలు తీశారు. మరి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇదే హోంమంత్రి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరంలో తీసుకుంటే గంజాయి బ్యాచ్ ఒక అంతిమ యాత్రలో ఎలాంటి బేభత్సం సృష్టించారో మనందరము